RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. కొమరంభీ మాసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఎల్కపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన తమ కుమారుడు చౌదరి రవి అధికారులు ఉపాధి హామీ పనుల వద్ద ఎలాంటి వసతులు కల్పించకపోవడంతోనే ఎండ దెబ్బతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్రమైన ఎండలో ఉపాధి హామీ పనులు నడుస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల వద్ద అధికారులు టెంటు మెడికల్ కిట్లు ఏర్పాటు చేస్తే గనుక తమ కుమారుడు బ్రతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలియజేశారు. 100 నుండి 150 మంది కూలీలకి మేటి పస్తుండే ఆ పనిచేసే క్రమంలో రోజు ఎండ నుండి వచ్చే క్రమంలో సరిగా అన్నం తినడం మానేశాడు. ఆ టైంలో వడదెబ్బ తాగినట్టు 2-3 సార్లు వామిటింగ్ చేసుకున్నాడు. గురువారం నుండి స్టార్ట్ అయింది. చికిత్స తీసుకున్నాడు కానీ మామూలుగా తగ్గలేదు. నిన్న మండే మార్నింగ్ ఉదయం 11 గంటలకు చనిపోవడం జరిగింది. ఏం పేరు ఏం పనిపోయిందా? ఉపాధ్యాయం పనిపోయిందా? ఏ రోజు గట్టిగా మాట్లాడు. పోలే సార్ రేట్లు తీసుకోపోలే సార్. ఇంకా చేస్తారా?